స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సార్ వార్ 2తో పాటు ఈరోజు రిలీజ్ అయిన కూలీ మూవీ కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల్లో చూసారు. ఎంతో ఓపికతో. అవునవును. సో మరి కూలీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కూలీ ఎలా అనిపించింది? అంటే ఈ కూలీ సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. పర్టికులర్గా వార్తో కంపేర్ చేస్తే బిజినెస్ పరంగా పర్టికులర్గా ఓవర్సీస్ కానీ ఇలాగా ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా చాలా ఆశ్చర్యకరంగా మంచి బుకింగ్స్ జరిగినాయి, అడ్వాన్స్ బుకింగ్స్. కాబట్టి ఈ సినిమాతో ఎప్పటి నుంచో మన తమిళ సోదరులు ఒక 1000 కోట్ల క్లబ్లో చేరాలనే ఒక దీన్ని దూరంగా ఉన్నారు. అది సాధిస్తారేమోనన్న అంచనాలతోటి విడుదలైన ఈ సినిమా. అది కూడా ఇప్పుడు మన లోకేష్ కనగరాజుని ఏకంగా ఎస్ఎస్ రాజమౌళితో కంపేర్ చేశాడు రజనీకాంత్. ఎలాగైతే రాజమౌళికి ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేదో లోకేష్ కనగరాజు కూడా ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేదు. ఆయన ఇప్పటివరకు 4 సినిమాలు తీస్తే 4 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్. ఇది 5వ సినిమా, ఇది కూడా 80% బ్లాక్ బస్టర్ అని చెప్పి అన్నాడు. ఇలాగ ఈ అంచనాలతోటి వెళ్తే మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. ఈవెన్ లోకేష్ కనగరాజు కూడా తన ఒక ఇంటర్వ్యూలో నా లియో సినిమా కమర్షియల్గా ఆడినా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, అందుకని ఈ సినిమా కోసం నేను చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండిపోయి ఈ సినిమా మీద పూర్తిగా మనసు కేంద్రీకరించి తీశానని చెప్పాడు. ఆ విధంగా చూసినప్పుడు కూడా అంతకుముందు అతని సినిమా ఖైదీ, విక్రమ్ సినిమాలతో కంపేర్ చేసినప్పుడు ఈ సినిమా అంటే తీసిపారేయదగ్గ సినిమా కాదు. బట్ చెప్తున్నాను కదా, ఈ అంచనాలతోటి వెళ్ళిన వాళ్ళని డెఫినెట్గా డిసప్పాయింట్ చేస్తుంది. అంచనాలు లేకుండా మామూలుగా వెళ్తే ఎంటర్టైన్ చేస్తుంది. సో మరి స్టార్ కాస్టింగ్ అందరినీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారా? ఇప్పుడు ఇందులో అమీర్ ఖాన్, ఉపేంద్ర ఇలా చాలామంది ఉన్నారు. నాగార్జున పర్టికులర్గా ఈ సినిమాకి మనకి అంచనాలు పెరగడానికి గల కారణాలు అంటే కుబేరలో కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేసిన ఇందులో అవుట్ అండ్ అవుట్ విలన్గా చేశానని ఆయన నాగార్జున స్వయంగా చెప్పాడు. తను ఎంతో ఎగ్జైట్ చేసింది ఈ క్యారెక్టర్, అందువల్ల నేను చేశాను అని చెప్పి అన్నాడు. కానీ ఈ నాగార్జున ఫ్యాన్స్ని అయితే మాత్రం ఖచ్చితంగా హర్ట్ చేస్తుంది. డిసప్పాయింట్మెంట్తో పాటు గట్టిగా హర్ట్ చేస్తుంది. ఎందుకు ఈ సినిమా చేశాడు, అవసరమా నాగార్జున ఇటువంటి సినిమా చేయడం? అంటే విలన్ అన్న తర్వాత హీరోతో తన్నులు తినడం అనేది కామన్ అయినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కానీ ఇంకా చెప్పాలంటే నాగార్జున కంటే కూడా వేరే క్యారెక్టర్ సౌబిన్ ఏదో ఉంటుంది కదా, సాంగ్లో కూడా ఉంటాడు. అతనిది మెయిన్ విలన్ లాగా అనిపిస్తుంది. నాగార్జున డామినేట్ చేసే రేంజ్లో ఆ లెంగ్త్ కానీ డెప్త్ కానీ ఉంటుంది ఆ క్యారెక్టర్. నాగార్జున ఫ్యాన్స్ని మాత్రం ఖచ్చితంగా ఇది డిసప్పాయింట్ చేస్తుంది. ఆయన ఫ్యాన్స్తో కలిసి ఫీడ్బ్యాక్ తీసుకుంటే మాత్రం భయంకరమైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఆయన క్యారెక్టరైజేషన్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఏది కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు. అంటే వేరే చోట ఇప్పుడు తమిళ్లో చూసిన వాళ్ళకి బాగానే ఉండొచ్చు. మనకి నాగార్జున అంటే ఆ 4 అగ్ర హీరోల్లో ఒకడు, నాగేశ్వర గారి అబ్బాయి, అన్నపూర్ణ స్టూడియో అధినేత, నాగ చైతన్య, అఖిల్ ఫాదర్, ఇన్ని డిజిగ్నేషన్లు ఇంత ఇది పెట్టుకొని ఆయనకి ఇటువంటి క్యారెక్టర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంత అంటే రెమ్యునరేషన్ ఎగ్జైట్ చేసిందా ఆయన్ని, క్యారెక్టర్ ఎగ్జైట్ చేసిందా అని డౌట్ వస్తుంది మనకి. ఓకే, అంటే స్టోరీ పరంగా అంటే ఇప్పటివరకు చూపించిన స్టోరీస్ అన్నిటికంటే ఏమైనా డిఫరెంట్గా ట్రై చేశాడా? ఏం లేదు, అంటే లోకేష్ కనకరాజు సినిమాల్లో ఉండే ఇదే కలగాపులగంలాగా ఉంటుంది. అంటే పాయింట్ ఏదైతే హార్ట్ ట్రాఫికింగ్ అని దాని మీద, గుండె మార్పిడి దాని మీద ఉంటుంది. కానీ ఈవెన్ సత్యరాజ్ క్యారెక్టర్ కానీ, శృతి హాసన్ క్యారెక్టర్ కానీ, ఈ చూడు ఆఫ్ కుక్డ్ క్యారెక్టర్స్ అంటారు కదా, అలాగ అనిపిస్తుంది అనమాట. అంటే చూస్తున్నంతసేపు మనకి ఎక్కడికక్కడ ఏ సీను బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు అమీర్ ఖాన్ అందులో స్పెషల్ క్యారెక్టర్ చేసి అన్నాడు. ఆయనేమో ప్రీ-రిలీజ్ ఈవెంట్ అక్కడ తమిళనాడులో అక్కడ పార్టిసిపేట్ చేసాడు, దాని గురించి మాట్లాడాడు. ఎప్పుడు వస్తాడని చూస్తూ ఉంటాం మనం కదా, అదొక స్పెషల్ దీనిలాగా. అమీర్ ఖాన్ బాలీవుడ్లో ఈ మధ్య అయితే 1-2 సినిమాలతో అతను డిసప్పాయింట్ చేసాడు, కానీ మొన్న వచ్చిన సితారే జమీన్ పర్ బాగానే ఆడింది. అటువంటిది అమీర్ ఖాన్ క్యారెక్టర్ లాస్ట్లో వచ్చే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది చూస్తే ఇప్పుడు ఏదైతే మనం నాగార్జున గురించి అనుకున్నామో, అవసరమా ఇటువంటి క్యారెక్టర్ చేయడం నాగార్జునకి అని మనం అనుకున్నామో, సేమ్ ఫీలింగ్ అమీర్ ఖాన్ ఫ్యాన్స్ కూడా వస్తుంది. పై అతని కాస్ట్యూమ్స్ కూడా అలా ఉంటుంది. ఒక్క ఉపేంద్రది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఆ ఉప్పి దాదా కన్నడలో ఏదైతే అతనికి ఉందో అది కొంచెం బాగానే ఉంటుంది. ఉపేంద్రది అంటే కొంచెం ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, మధ్యలో 1-2 సీన్లో కనిపిస్తాడు, అది ఓకే.
శృతి హాసన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది, పర్వాలేదు. అయితే ఏంటంటే చెప్పాను కదా, ఇన్ని అంచనాల మధ్య ఇప్పుడు రజనీకాంత్ రేపటితోటి ఎప్పుడు ఆయన ఫస్ట్ సినిమా విడుదల 50 సంవత్సరాలంట. అపూర్వ రాగంగానే ఒక సినిమా విడుదలై కరెక్ట్గా 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వస్తున్న ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. మామూలుగా రజనీకాంత్ సినిమా ఎలాగున్నా కూడా రజనీకాంత్ సినిమా ఒకసారి చూడొచ్చులే అనుకుని వెళ్ళే వాళ్ళకి బాగానే ఉంటుంది. అంటే 90స్లో లేదంటే లేట్ 80స్లో రజనీకాంత్ ఆ ఫ్లాష్ బ్యాక్లో సీన్స్లో అప్పట్లో రజనీకాంత్ ఎలా ఉండేవాడు ఆ గెటప్లో కనిపిస్తాడు. అలాగే ఈ ప్రజెంట్ పీరియడ్లో ఉన్న రజనీకాంత్ని కూడా వాస్తవానికి దగ్గరగా అతనికి నెరిసిన గెడ్డం, నెరిసిన తల అది పెట్టి బాగానే చూపిస్తాడు. రజనీకాంత్ ఫ్యాన్స్కి బాగానే ఆకట్టుకుంటుంది. కానీ చెప్పాను కదా, అక్కడ బాలీవుడ్లో ఏదైతే ఇది పాన్ ఇండియా సినిమా లాగా అక్కడ అమీర్ ఖాన్ వల్ల సినిమాకి ప్లస్ అవుద్ది అనుకుంటే అక్కడ అమీర్ ఖాన్ మైనస్ అవుతాడు. ప్లస్ అవ్వకపోగా అమీర్ ఖాన్ అక్కడ బాలీవుడ్లో మైనస్ అవుతాడు. ఇక్కడ నాగార్జున సినిమాకి ప్లస్ అవ్వకపోగా మైనస్ అవుతాడు, ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతారు. అలా ఉంది క్యారెక్టర్ డిజైన్ చేయడం కానీ మరొకటి కానీ. ఓకే, రజనీకాంత్ గారి ఆ స్టైల్ కానీ ఆ స్వాగ్ మ్యానరిజం అది ఏది యూజ్ చేయలేదా పర్ఫెక్ట్గా? అంటే అక్కడక్కడ యూజ్ చేశారు, అక్కడ కొన్ని చోట్ల పండుతుంది. అంటే ఇప్పుడు ఇది చూస్తే యాక్చువల్గా ఈ ఫార్మెట్ని మనం చూస్తే జైలర్కి అనుకరణ అందులో అంతే కదా. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ వీళ్ళు వచ్చి ఇలా ఇచ్చేస్తుంటారు. అంటే అక్కడ క్యామియోస్ అన్ని కూడా హైడ్ చేయడం వల్ల థియేటర్లో ఒక్కసారిగా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అలా ఉంటుంది, వాళ్ళు అందరూ ఉన్నారని. సో చూస్తే సర్ప్రైజ్. సో ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ స్టోరీ ఒకవేళ వర్కౌట్ అయ్యేలా లేదు అని ముందే రివీల్ చేసి బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారా లేకపోతే? అంతే కదా, కమర్షియల్గా దాన్ని మరి చాలా కోట్లు 350 కోట్లు బడ్జెట్ అంటున్నారు దానికి. ఈ బడ్జెట్ అంతా రాబట్టుకోవడం కోసం మన తెలుగులోనే 80 కోట్లు 75 కోట్లు పెట్టుకున్నారంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు సినిమాలో, మీరు రావాల్సిందే అని చెప్పడం కోసం అన్నట్టుగా రివీల్ చేసి ఉండొచ్చు. కానీ చెప్పాను కదా, జైలర్లో వర్కౌట్ అయినట్టుగా కూలీలో అటు అమీర్ ఖాన్ క్యారెక్టర్ కానీ ఈ నాగార్జున క్యారెక్టర్ కానీ, నాగార్జున క్యామియో కాదు, ఫుల్ లెంగ్త్ విలన్ రోల్. కానీ అంటే నాగార్జున చేస్తున్నాడంటే ఆ విలన్ క్యారెక్టర్కి ఒక సంథింగ్ స్పెషల్ ఇది ఉండాలి కదా, అది లేదు. సో అక్కడ మనం నాగార్జున ఫ్యాన్స్ అనే కాదు, జనరల్ మన తెలుగులో ఆడియన్స్ అందరూ కూడా నాగార్జునకు అవసరమా ఇటువంటి క్యారెక్టర్స్ చేయడం అనిపిస్తుంది. ఓకే, సో మరి ఓవరాల్గా ఇక్కడ తెలుగు స్టేట్స్లోనే దాదాపు వారు ఇది ఒక 50 కోట్లు, ఇది ఒక 70 కోట్లు ఇట్లా పెట్టి తీసుకున్నట్టున్నారు కదా. ఇది 90 కోట్లు అన్నారు వారు, 90 కోట్లు, ఇదేమో 50 కోట్ల పైన. ఇది మరి మన తెలుగు స్టేట్స్లో అంటే వస్తుందంటారా? టికెట్ రేట్లు అవి పెంచి మరి చేశారు కానీ, అంటే కొన్ని అక్కడ పెంచారు, ఏపీలో పెంచారు కాబట్టి టికెట్ రేట్లు పెంచడం వల్ల కొంత ఏదైనా అవ్వచ్చు. కానీ ఏంటంటే ఇంత ప్యాకేజ్ ఉన్నప్పుడు ఈ వార్ 2లో కానీ కూలీలో కానీ ఒకసారి వన్ టైం వాచ్ అన్నమాట. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, పూజా హెగ్డే ఐటమ్ స్పెషల్ సాంగ్ ఉంది, ఇది కూడా జైలర్లో తమన్నా సాంగ్ లాగా అంత అంటే పాట వైరల్ అయింది, పాట బాగానే ఉంది కానీ సినిమాలో మనకు అంత పెద్ద కిక్ ఇవ్వదు, మామూలుగా వచ్చి వెళ్ళిపోద్ది అనమాట. సో ఆ విధంగా చూస్తే జైలర్తో కంపేర్ చేస్తే, అంటే ఏదైతే జైలర్ ఫార్మెట్లో సినిమా తీసి హిట్ కొట్టాలనే ఒక ప్రయత్నం జరిగిందో అందులో కొంత బెడిసి కొట్టిందని మనం చెప్పవచ్చు. అంటే తమిళనాడులో అబ్వియస్లీ రజనీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా చూస్తారు కాబట్టి అక్కడ వర్కౌట్ అవుతుందేమో, కానీ ఇక్కడ మామూలు హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళే వాళ్ళు మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతారు. ఓకే, టోటల్గా అంటే కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు వార్ 2కి కానీ కూలీకి కానీ? రెండింటికి కూడా టికెట్లు మొదటి రోజు టికెట్లు దొరకని పరిస్థితిలోనే ఉంది, పోటాపోటీగానే ఉంది. రేపటి నుంచి ఎలా ఉంటుందో మనం చూడాలి. ఓకే, సో తెలుగు స్టేట్స్లో రికవర్ అవుద్దంటారా? అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత పెట్టారు, ఇప్పుడు బయటికి వచ్చే ఫిగర్ ఒకటి ఉంటుంది, నిజానికి తీసుకునే ఫిగర్ ఒకటి ఉండొచ్చు కదా. వాళ్ళు నాగవంశీ 90 కోట్లు పెట్టి తీసుకున్నాడా, లేదంటే 50 కోట్లు పెట్టి తీసుకున్నాడా, లేకపోతే ఎన్టీఆర్ సపోర్ట్తో తీసుకున్నాడా మనకు తెలియదు కదా. కాబట్టి కమర్షియల్గా దానికి ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అన్నది మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా అలా అని మరీ డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదు. అటు వార్ 2 కానీ ఇది కూలీ కానీ వన్ టైం వాచ్ అనమాట, జస్ట్ వన్ టైం వాచ్. ఓకే, కూలీకి ఎంత ఇస్తారు రేటింగ్ మీరు అవుట్ ఆఫ్ 5? 2.75/5. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.